వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 2 రోజుల క్రితం తాడేపల్లి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో బాలినేని సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని జగన్ను కలవడం ఇదే తొలిసారి. తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని, తనను పార్టీ పట్టించుకోవడం లేదని జగన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక వైసీపీలో ఇమడలేనని జగన్ కు స్పష్టం చేసినట్టు తెలిసింది. వారిద్దరి మధ్య చర్చలు విఫలం కావడంతో బాలినేని అసంతృప్తితో బయటకు వచ్చేశారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ సహకరించడం లేదని అలిగారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేస్తానని అనుచరులతో చెప్పినట్టు సమాచారం. ఆయన జనసేనలో చేరతారని, ఇప్పటికే పవన్ కళ్యాణ్తో మంతనాలు సాగించారనే ప్రచారం జరుగుతోంది.